గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దానికి అనుబంధంగా ఇన్ని పరిశ్రమలు వస్తాయని లోకేష్ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఒక డేటా సెంటర్ వచ్చి మన మీద ఇలాంటి భారం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇలాంటి భారం మోపుతుంది అని అంటే దురదృష్టంగా భావించాలి. ఇది చేస్తుంది కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వచ్చినందువల్ల ఉపయోగం లేకపోగా నష్టం అనేది కదా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మెసేజ్లు కూడా పెట్టే అంత నీచమైన సంస్కృతికి కూడా దిగజారగలరు ఈ వైసీపీ. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. గూగుల్ డేటా సెంటర్ రావడంతో ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరులు, తీసుకొచ్చిన నాయకులు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల దానికి అనుబంధంగా వచ్చేటువంటి పరిశ్రమలు అయితేనేమి, ఏఐ హబ్గా విశాఖ తయారవడంతో పాటు సర్వీస్ సెక్టార్లో వచ్చే ఉద్యోగాలు, కన్స్ట్రక్షన్లో వచ్చేటువంటి ఉద్యోగాలు, వీటన్నింటి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ వైసీపీ నాయకులు ఎవరూ మాట్లాడట్లేదు. పైగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు స్వాగతిస్తున్నాం అంటూనే విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి అదాని డేటా సెంటర్తో కలిపి తెచ్చింది కదా అని మాట్లాడుతున్నారు. సరే, వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నది మనం వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న ప్రచారాల్లో కీలకమైనటువంటిది, డేటా సెంటర్ ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చినా, అంటే 15 బిలియన్ పెట్టుబడులు వచ్చినా ఉద్యోగాలు వచ్చేది చాలా తక్కువ. సో ఉద్యోగాలు రావు కనుక ఇది వచ్చే ప్రయోజనం ఏంటి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ యువతకి అనేటువంటి ఒక ప్రచారం. దీనివల్ల అత్యధికమైన ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, పక్కన ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో జనావాసాలు కష్టంగా మారుతాయి అనే ఒక ప్రచారం. దాంతోపాటు అత్యధిక విద్యుత్తు వినియోగించాల్సి వస్తుంది. ఆ విద్యుత్తు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ విద్యుత్తు డేటా సెంటర్కి వెళ్ళిపోతే విద్యుత్ కొరత వస్తుంది, తద్వారా ఇంకా విద్యుత్తు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది, ఖర్చు పెట్టి కొనాల్సి వస్తుంది అనే ప్రచారాలు. దాంతోపాటు వాటర్ సఫిషియెంట్గా ఉండే అవకాశం లేదు, వాటర్ కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి అవకాశాలు అనే ప్రచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వైసీపీ వాళ్ళు కాదు, ఎవరెవరో సోషల్ మీడియాలో చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దానికి అనుబంధంగా ఇన్ని పరిశ్రమలు వస్తాయని లోకేష్ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. మరి ఇప్పుడు దీన్ని అదృష్టం అనుకోవాలా? ఇలాంటి ఒక డేటా సెంటర్ వచ్చి మన మీద ఇలాంటి భారం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇలాంటి భారం మోపుతుంది అని అంటే దురదృష్టంగా భావించాలా? తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు ఉన్నారు. నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. ఎట్లా భావించాలి దీన్ని? ముందుగా ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఇటువంటి బేస్లెస్ కామెంట్స్ చేసేవాళ్ళు లేదా చేయడానికి ప్రోత్సహించేవాళ్ళు, వాళ్ళకి మినిమం ఇంకిత జ్ఞానం అనేది లేదు అని నేను డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావటం వల్ల హైదరాబాద్ ఆదాయం పెరిగిందా తగ్గిందా అని అనేది మనం 1-2 సార్లు ఆలోచించాలి. మైక్రోసాఫ్ట్ వేరే, మైక్రోసాఫ్ట్ ఒక ఐటీ దిగ్గజం, అందులో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది సార్. ఇలాంటిది కాదు కదా. నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు, కొంచెం లెంతీ అయినా కూడా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇది నిన్నటి నుంచి నేను ఒక 4 డిబేట్లు అటెండ్ అయ్యాను. ఓకే. ఈ 4 డిబేట్లలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ వర్షన్ ఏంటి అని అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు టాపిక్ని, ఏ విధమైన విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది. ఓకే. అందువల్ల మనం ప్రజలకి కొంచెం క్లియర్గా వివరించే పరిస్థితులు ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి బహుశా ఇండియాలోనే చాలా అరుదుగా ఉంటారు. ఫ్యూచర్ని ముందే ఆలోచించి ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి మన రాష్ట్ర యువత బాగుపడాలి, వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ ఆంటర్ప్రినర్స్గా తయారవ్వాలి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది నాయకులు ఉంటారు. అలాంటి కోలో చంద్రబాబు నాయుడు గారు అగ్రస్థానంలో ఉంటారు. 1999 నుంచి 2004 వరకు తీసుకుంటే ఇండియా, అందులో కూడా
కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఉంది అనేది మనకు తెలుసు. అలాంటిది వాజ్పేయి గారితో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి టీవీలు, ఎల్ఈడి టీవీలు వచ్చేటట్లుగా కావచ్చు, లేదు అని అంటే టెలిఫోన్ రంగంలో ప్రైవేటీకరణ చేసి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే విధంగా కావచ్చు, తరువాత ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి 37 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాల్సిన వాటిని సుమారు 300 నుంచి 350 ఇంజనీరింగ్ కాలేజీలు చేసి యువతని ఇంజనీరింగ్ సైడ్ ప్రోత్సహించి ఇవన్నీ చేశారు సార్. ఇవన్నీ వల్లే జనరేషన్తో కూడుకున్నవి ఇవన్నీ. కానీ దీనివల్ల ఏంటి అనేది చెప్తానండి. ఆ జనరేషన్ ఆ రోజు అలా ఉండటం వల్ల దాన్ని అడ్వాన్స్మెంటే ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ పనిని తక్కువ చేసే విధంగా వచ్చిన ఆధునికరమైన సాఫ్ట్వేర్లు. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు. ఇందులో ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఏంటి, లేదు అని అంటే డేటా సెంటర్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఏంటి అని చెప్పి ఎవరైతే కొంతమంది వెధవలు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకుంటున్నా. అక్కడ మనకి వాళ్ళు పెట్టాలనుకుంటున్న పెట్టుబడి ఇప్పుడు వరకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లోనే ఇండియాకి వచ్చిన వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. 1,33,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వరకు దేశ చరిత్రలో రాలేదు. ఇక ముందు వస్తే చెప్పలేం. కానీ అలాంటి కంపెనీ ఒకటి వచ్చినప్పుడు దాన్ని మనం ప్రోత్సహించాల్సిన మినిమం నైతికత మనకు ఉంటుంది. దీన్ని ఆంధ్రప్రదేశో లేదా ఒక తెలుగుదేశం పార్టీయో లేదు అంటే ఒక కూటమి ప్రభుత్వం అనేది కాకుండా భారతదేశానికి గూగుల్ అమెరికా బయట ఒక ప్లేస్ని ఎంచుకొని అక్కడ పెడుతుంది అని ఆలోచించుకుంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది నేషనల్ మీడియా ఆ రేంజ్లో కవర్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర ఈ కుల రాజకీయాలు కావచ్చు, ఇటువంటి నీచమైన రాజకీయాల వల్ల దానికి దక్కాల్సిన ప్రాపర్ మైలేజ్ కూడా దక్కట్లేదు. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ అనేది దేనికోసం తీసుకొస్తున్నారు అని అంటే అమెరికా తర్వాత ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు గూగుల్లో మనం ఏదైనా కీవర్డ్ కానీ ఏదైనా ఒక న్యూస్ గురించి కానీ నొక్కాము అని అంటే అది అనాలిసిస్ చేసుకుంటుంది. అనాలిసిస్ చేసుకొని వాటికి సంబంధించిన ఏమేమైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని క్రోడీకరించి ఒక ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ నుంచి కొన్ని పేజెస్లో డిస్ప్లే చేస్తుంది. అది గూగుల్ చేసే పని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ కావచ్చు, ఇలాంటివన్నీ ఏం చేస్తుందంటే మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగినా, లేదు నాకు ఒక డాక్యుమెంట్ తయారు చేయనన్నా, మీరు చెప్పే ఫార్మాట్స్ అన్నిటినీ క్రోడీకరించి లీగల్గా ఏది కరెక్టు, ఎలా కరెక్టు అనేది మొత్తం మీ మైండ్ సెట్కి తగ్గట్లుగా ఒక డాక్యుమెంట్ క్షణాల్లో 2 నిమిషాల్లో మీ ముందు ఉంచుతుంది. ఇది చేస్తుంది సార్, ఇది చేస్తుంది. కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ? అదే సార్ నేను చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ అనే దానికోసమే నేను చెప్తున్నాను. అలా మీకు ఓవరాల్ డేటాని సింక్రనైజ్ చేసుకోవాలి అనన్నా ఆ డేటాని ఇన్పుట్ చేయడానికి డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి కదా. ఆ డేటా సెంటర్లో చేసే పని ఏంటి అని అంటే ఒక ఇన్పుట్ ఫీడ్ ఏదన్నా ఇస్తున్నారు అని అంటే దానికి నెంబర్ ఆఫ్ సోర్స్ మెటీరియల్స్ కొన్ని ఉండాలి. అవన్నిటినీ ఒక చోట ఒక 1 గిగాబైట్ డేటా సెంటర్ మనకు రాబోతుంది అని అన్నప్పుడు అందులో మొత్తం డేటాని క్రోడీకరించి అక్కడ పెడతారు. ఆ పెట్టిన గిగావాట్ అందులో నుంచి మనకి ప్రాపర్ ఆన్సర్స్ రావాలి అని అంటే దానికి ముందు ఒక ఫీడింగ్ ఇవ్వాలి. రే పలానా వాడిని నీ క్వశ్చన్ అడిగాడు అంటే నువ్వు ఈ రకమైన ఆన్సర్ ఇవ్వాలి, ఇందులోనే సెకండ్ వర్షన్ అడిగాడు అంటే ఈ ఆన్సర్ ఇవ్వాలి. ఈ విధంగా ఆ స్టోరేజ్లో ఉంచడానికే డేటా సెంటర్స్ అంటారు. ఆ డేటా సెంటర్స్లో స్టోర్ చేయాలి అంటే మనుషులు కావాలి కదా. డేటా సెంటర్స్లో స్టోర్ చేయాలంటే మనుషులు కావాలి. ఇప్పుడు అక్కడ 1,33,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడి వస్తుంది. 2028 నుంచి స్టార్ట్ అవుతుంది. 2028 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సరానికి సగటున 10,500 కోట్లు జిఎస్టీ రూపంలో ఇన్పుట్ వస్తుంది. అది కాకుండా ఒక్క గూగుల్ వచ్చింది అని తెలిస్తే చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు వస్తాయి? ఇప్పుడు నిన్న అదానీ వాళ్ళు కూడా మేము కూడా ఇదివరకు డేటా సెంటర్ అని ఒక ప్రపోజల్ తెచ్చాము, అది కూడా ఇప్పుడు పైప్ లైన్లో ఉంది అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. అదానీ వేరు, గూగుల్ వేరు, రెండు ఒకటి కాదండి. ఇది ఒక మూర్ఖమైన కాన్సెప్ట్ ఒకటి తీసుకొస్తున్నాడు ఆ గుడ్డు అమర్నాథ్. అదానీ ప్రాజెక్ట్ సపరేట్,
ఆయన తీసుకొస్తుంది 300 గిగాబైట్ విత్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ గూగుల్ అని కదా గూగుల్ తోటి పార్ట్నర్స్ అయ్యింది రైటర్స్. అదానీ వేరు, అదానీ వాళ్ళు కూడా డేటా సెంటర్ పెట్టాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం టీసీఎస్ టాటా వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ పెట్టాలనుకుంటున్నారు. సో వీటన్నిటిని క్లబ్ చేయొద్దు. ఏదో అదానీ వచ్చారు అంటే అదానీ 2014 నుంచి 19 మధ్యలోనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన వాళ్ళని చేయాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి మళ్ళీ పోయి సంతకం చేయించుకొని నాకు ఈ ప్రపోజల్ ఉంది, ఇదిగోండి నేను ఓపెనింగ్కి వచ్చానని చెప్పి ఒకటి చూపించాడు. ఇప్పుడు ఆయన గవర్నెన్స్ అంతా చూసిన తర్వాత ఆయన పెట్టాలనుకున్నది కూడా అదానీ డేటా సెంటర్ కూడా హోల్డ్ చేసుకొని ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు రాష్ట్రం కొంచెం మారింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. సరే, ఓకే, సరే, వీటి వల్ల వచ్చినందువల్ల ఉపయోగం లేకపోగా నష్టం అనేది కదా ఇప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఏమి నష్టం కనిపిస్తుంది సార్? ఇప్పుడు గత సంవత్సరం రోజుల నుంచి ప్రధానమంత్రి గారు వైజాగ్ పర్యటనకు వచ్చి గ్రీన్ ఎనర్జీ అని చెప్పి హైడ్రోజన్ ఎనర్జీ అని చెప్పి వీటన్నిటికీ శంకుస్థాపనలు చేశారు కదా. ఇక్కడ పవర్ కన్జంప్షన్ అనేది ఇమీడియట్గా ఏదో జరిగిపోతుంది, వైజాగ్ సిటీ అంధకారం అయిపోతుంది అని అనడానికి అసలు ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక పవర్ సోర్స్ మీద ఆధారపడే ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే పోయిన నెలలో ఫస్ట్ టైం పవర్ బిల్స్ తగ్గినాయి అందరికీ. అదేవిధంగా సోలార్ విషయంలో కావచ్చు, రెన్యూవబుల్ విండ్ పవర్ సెక్టర్లో కావచ్చు, నార్మల్ పవర్ జనరేషన్ సెక్టర్లో కావచ్చు, మూడిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మార్పులు తీసుకొని వచ్చారు. ఎప్పుడు కూడా ఒక సోర్స్ ఆఫ్ పవర్ జనరేటింగ్ దాని మీద డిపెండ్ అయ్యి లేరు. దాంతోపాటుగా గ్రీన్ హైడ్రోజన్ అండ్ రిమైనింగ్ పవర్ సోర్సెస్ కూడా మనకు రాబోతున్నాయి. వాటికి కూడా శంకుస్థాపనలు జరిగినాయి, మెటీరియలైజ్ అయినాయి, అవి కూడా తొందరలో కార్యరూపం దాస్తున్నాయి. సో ఇక్కడ మనకి మొన్నటి వరకు ఏం చేశారు అని అంటే మాకు టీసీఎస్ వస్తుంది అని చెప్తే టీసీఎస్కి ఎందుకు ఆ ల్యాండ్ అంత తక్కువకి ఇచ్చారు అని చెప్పి ఒక వింతవాదం తీసుకొచ్చారు. అరే నువ్వు అన్నిటినీ తరివేసావు, బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఏమైపోయిందో అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ ఉండాల్సిన దాంట్లో ఆ టైంలో నువ్వు ఇక్కడ క్యాపిటల్ కట్టుకోలేదు, 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడేసావు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి అంటే ఏ కంపెనీలు తేకుండా, మనం ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా కంపెనీలు ఎలా వస్తాయి లోపలికి? బేసిక్ కామన్ క్వశ్చన్ అండి అది. ఒక ఇన్సెంటివ్ ఇచ్చారు అని అంటే పెద్ద కంపెనీకి మాత్రం ఇన్సెంటివ్ ఇస్తారు, చిన్న కంపెనీస్కి అంత పెద్ద ఇన్సెంటివ్స్ ఇవ్వరు. వీళ్ళని చూసి చిన్న చితక కంపెనీలు కొన్ని వస్తాయి. తద్వారా ఆ కంపెనీలు వచ్చినాయి అని అన్నప్పుడు ఎప్పుడూ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. వాళ్ళ కంపెనీలు వాళ్ళ ఆఫీసులు నిర్మించాలి అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, అక్కడ రియల్టర్స్ కావచ్చు, ఆ రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది, కార్మికులకి ఉపాధి కలుగుతుంది. దాంతోపాటుగా పక్కన హోటల్స్ వస్తాయి, అదే సర్వీస్ సెక్టర్, ఇవన్నీ ఇన్ని వస్తాయి. ఈ గూగుల్ వచ్చింది వైజాగ్కి అని అన్నా కూడా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సుమారు ఒక 60,000 70,000 ఉండొచ్చు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కనీసం 1,20,000 ఉంటుంది. ఆ విధంగా ఓవరాల్గా చూసుకుంటే కేవలం గూగుల్ రావటం వల్ల వైజాగ్ వాటర్ కన్జంప్షన్ గురించి కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా. అంటే వాటర్ కన్జంప్షన్ నేను అనేది ఇవన్నీ ప్రచారాలే. అవును, వాస్తవానికి ప్రచారాల్లో ఉన్నాయి. వైసీపీ నాయకులు ఎవరో మాట్లాడట్లా, వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గూగుల్ని కావచ్చు, మిగిలిన దాన్ని ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా డైరెక్ట్గా వ్యతిరేకించరు. వ్యతిరేకిస్తే ఇప్పుడున్న 11 కాస్తే 1కి పడిపోద్ది. ఇండైరెక్ట్గా కొంతమంది పేటీఎం బ్యాచ్ తోటి ఈ కామెంట్లు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు వాటర్ కన్సంప్షన్ లేకుండా అది ఏ సెక్టర్లో అయినా సరే ఒక ఆఫీస్ ఎలా నడుస్తుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మంగళగిరిలో ఎయిమ్స్కి కనీసం 5 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వకుండా అట్లా నడిపాడు. కానీ మామూలుగా అయితే ఒక హాస్పిటల్కి మినిమం ఎమిటీ అనేది వాటర్. అలాగా ఇప్పుడు ఆయన సొంతగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరస్వతి ఇండస్ట్రీస్కి నీళ్లు జీవితకాలం పోవాలి అని చెప్పేసి ఒక జీవో ఇచ్చుకున్నాడు, కృష్ణా నీళ్ళు. అక్కడ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉందా? నీ సొంత ఇండస్ట్రీకి అంటే కంపెనీ లేదు, నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ నువ్వు ముందే వాటాలు రాసేసుకున్నావు, నాకు నీళ్ళు ఉండాలా, పవర్ ఉండాలా, లైన్లు ఉండాలా అని. అలాంటిది ఒక 1,33,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టి యువతకి బంగారు భవితనిస్తూ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీకి
నీళ్లు కరెంటు ఇవ్వకుండా ఎట్లుంటారు? అదే సముద్రపు నీటిని సముద్రపు నీళ్ళే కదా వాళ్ళు వాడుతుంది. మరోవర్ ఆ కేబుల్స్ ఏమన్నా మనకి ఇంటిపై నుంచి ఏమన్నా కరెంటు తీగల మీద నుంచి లాగుతున్నారా? లేదు. ఆ కేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే అమెరికా నుంచి సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ విత్ ఇన్ ద సీ వస్తుంది. దాంట్లో ఎవరికి పర్యావరణానికి కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. వీళ్ళు ఏ స్థాయికి దిగజారగలరంటే అవసరమైతే పక్కనున్న రాష్ట్రాలందరినీ మీదేముంది, మీకంటే ఎక్కువ మాకు వచ్చింది అని చెప్పి వీళ్ళే పోయి అక్కడ నుంచి ఈమెయిల్స్ మెసేజ్లు కూడా పెట్టే అంత నీచమైన సంస్కృతికి కూడా దిగజారగలరు ఈ వైసీపీ వాళ్ళు. సో వీళ్ళ మొన్న కూడా చూసాం మనం ఇక్కడ గూగుల్కి సంబంధించి చనిపోయిన వాళ్ళతోటి కేసులు వేయించారు, చనిపోయిన మనుషుల పేర్లతోటి కేసులు వేయించారు హైకోర్టులో, మా భూములు మేము అని వ్యతిరేకంగా. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ మనిషి చనిపోయి కూడా 2 సంవత్సరాలు అయిందని తెలిసింది. ఏది గూగుల్కి సంబంధించి భూసేకరణ విషయంలో. ఇలా ఏంటంటే ప్రతిదానికి అడ్డుపడుతూ కనీసం రాష్ట్ర అభివృద్ధి పరంగా నువ్వు చెయ్యవు, ఇంకొకటి చేస్తుంటే కూడా అడ్డుపట్టడం అని అంటే నీ మానసిక స్థితి ఏ స్టేజ్లో ఉందని అనేది ఆలోచించుకోవాలి. ఎంతకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది సార్ కంప్లీట్ సర్వీసెస్ అన్ని? 2 సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుందండి. 2 సంవత్సరాల్లో స్టార్ట్ అయితే అది ఎండ్ అవ్వడానికి ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది. ఓవరాల్గా 2029కి మనకి కంప్లీట్ సెటప్ రెడీ అవుతుంది. ఓకే, భవిష్యత్తుని దాని మీద నిర్మించుకోగలం. భవిష్యత్ అంటే ఇప్పుడు రేపు నవంబర్లో సమ్మిట్ ఒకటి ఉంది, ఇన్వెస్టర్ సమ్మిట్. ఇన్వెస్టర్ సమ్మిట్కి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది మనకు వచ్చింది అని అన్నప్పుడు ఆబ్వియస్గా ఆ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఇంకా కొంతమంది కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి ఇష్టపడతారు. వైజాగ్ అనేది ఇప్పుడు ఇక నిన్న గూగుల్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నో మోర్ ఏ టైర్ 2 సిటీ. అది ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ కింద నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు అందరూ చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్ మైట్ బి ఏ స్టార్టింగ్ గ్రో అవుతున్న సిటీ కింద అనుకున్నా కూడా కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా వైజాగ్ అనేది ప్రపంచ పటంలో మంచి సిటీగా నుంచుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.